అవంతి గారిని ఈరోజు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తకు వాల్యూ అవటం లేదు. ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం. ఓకే, మా నలుగురు కూడా ప్రజారాజ్యం పార్టీలో కష్టపడ్డాం. ఆయనకి తెలుసు ఆ విషయం, ఎంత కష్టపడ్డాం అవంతి గారికి కూడా తెలుసు. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించడం? ఇలాంటివన్నీ చేస్తే వైసీపీలో ఒకరి టికెట్ ఇస్తే మీకు కాంగ్రెస్ లో అవకాశం దొరికి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం ఉంది, సీట్ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. సేమ్ టైం అవంతిని ఫేస్ చేయగలిగే దమ్ము జీవీఆర్కి ఉందా? అవంతి గారికి మీరు శత్రువా మిత్రువా? నాకైతే శత్రువు. కెమెరా ముందు చాలా హాట్ కామెంట్ చేస్తున్నారు. ఏం చేస్తారండి, చంపేస్తారా ఏంటి? మీరు దేనికైనా సిద్ధమే కదా? నేను దేనికైనా సిద్ధమే, ఏం బయలుదేరు ఎదుర్కోవాలండి. నేను ఆయన ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నా. చెప్తాను అవంతి గారికి ఇదే మాట. ఇంకా అవంతి గారి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఓటుకి 1000, 2000, 3000, 5000. ఇంకా మాట్లాడడం అనవసరం అండి. ఇంకా పచ్చగడ్డి వేసిన బొగ్గుమనే పరిస్థితి దేనికి అసలు ప్రధానమైన కారణం ఏంటి? ఆయన వాటర్ ప్లాంట్ తాళం వేయించమన్నాం, నన్ను వాళ్ళు భయించడం కూడా జరిగింది. ఎవరు? భీమిలి కాన్స్టిట్యున్సీలో మీ ప్రధానమైన శత్రువు ఎవరంటే? ఇలా సుజాత గారికి పదవి కూడా కట్టబెట్టడం జరిగింది. వాళ్ళకి పదవి ఎందుకు ఇచ్చారో కూడా వాళ్ళకే తెలియదు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత నగరాలకి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడ్డారు? అసలు ఎందుకు అది వాస్తవం? వాస్తవం అండి, అంటే మా చేతకంతాను వాళ్ళు. ఇప్పుడు వ్యక్తిగతంగా అవంతి గారికి మీకు మధ్య వైరుధ్యం ఏంటి అసలు? ఇవాళ కూడా అవంతి గారి వెనకాల మేము ఫాలోవర్స్ అండి. సార్ మీకు దండం పెడతాం సార్.